రైట్, నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇప్పుడు మొత్తం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె జరుగుతూ ఉన్నది. వాళ్ళ యొక్క డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టిందో ఆ పెట్టిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంది, వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? నిన్న జరిగిన చర్చల్లో ఐఏఎస్ కమిటీల ద్వారా ఏదైతే ఒక కమిషన్ వేశారో దాంట్లో మరి ఏం చర్చలు జరిగాయి, వారు చెప్పిన అంశాలు ఏంది, వీరు కోరిన డిమాండ్లు ఏంది, మరి ఈ సమ్మె ఎన్ని రోజులు జరగబోతా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ లీడర్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? నిన్న జరిగిన చర్చల్లో భాగంగా ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వంకు మేము 32 డిమాండ్లతోని సమ్మె నోటీస్ ఇచ్చినాం. ప్రభుత్వం అంటే మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా లేబర్ కమిషనరు గౌరవనీయుల మా ఎండి వైవి నాగిరెడ్డి గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ తీసుకున్నారు. మేము ప్రభుత్వంతో చర్చలు చేస్తాం, మిమ్మల్ని పిలుస్తామని మా ఎండి గారు చెప్పారు. 45 రోజులలో ఒక్కరోజు కూడా మా ఎండి గారు చొరవ తీసుకొని ఒక్కరోజు కూడా మాకు సమ్మె కాలప్ కానీ సమ్మెను ఎందుకు ఇచ్చిరని కూడా అడగలే. అటువంటి దౌర్భాగ్యమైన మేనేజ్మెంట్ తయారైంది. ప్రభుత్వం కూడా చర్చలు విలువలే. ఎప్పుడు చూసినా మా దర్వాజాలు కుళ్ళ ఉన్నాయని చెప్పిండు పొన్నం ప్రభాకర్ గారు. ఎప్పుడు కూడా మమ్మల్ని సమ్మెను కాలప్ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేయలే. నిన్న ఆయన బర్త్డే ఉన్నదని అంటారు, కొంతమంది చనిపోయారు అని అంటారు. ఎక్కడ పోయిండో తెలియదు. ఈయనవా కరీంనగర్లో ఉన్నారని చెప్పారు. ఓ కమిటీ అని వేసారు. ఇంత మేము 2025 ఇచ్చినప్పుడు కమిటీ వేసారు. అప్పుడు కూడా సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇన్నే సంఘాలు ఇదే చేసి ఇస్తే అప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతున్నది, దాంట్లో మనం బదనామవుతాం, రాష్ట్రం మొత్తంలో మన సమ్మెది హైలైట్ ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ఇండియా మీద ప్రేమతోని మీరు ఇది బంద్ చేసుకోవాలని జేఏసీని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దానికి అనుకూలంగా ఇండియాకు మద్దతు ఇస్తూ కార్మికుల పక్షాన మళ్ళా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 45 రోజులలో ఒక్కరోజు కూడా మనం చర్చలకు పిలవలేదు. ఎప్పుడన్నా రండి దర్వాల కుల్లా అంటాడు, పోతే ఉండడు, పిలవడు. మీరు ప్రధానంగా అంటే 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిరన్నారు కదా, అందులో ప్రధానమైన అంశాలు ఏంటి? అంటే మీకు మొట్టమొదలు కావాల్సినవి ఏంటి? ప్రధాన డిమాండ్లు ఇప్పుడు ఫ్లెక్సీ చూపెట్టండి. ప్రధాన డిమాండ్లు పెట్టాం. ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం చేయడానికి వీళ్ళకి రూపాయి ఖర్చు కాదు. యూనియన్లను విమానం దానికి కూడా 1 రూపాయి ఖర్చు కాదు. విలీనం చేస్తే ఎందుకు ఖర్చు కాదో చెప్తాను. మా పక్క రాష్ట్రంలో తెలంగాణ వద్దు అన్న వాళ్ళకు విలీనమైంది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉందామన్న వాళ్ళకు విలీనమైంది. 1 రూపాయి ఖర్చు లేదు. అప్పుడు విలీనం కాకముందు ఎవరు ఇస్తున్నారు? మాకు జీతభత్యాలు కార్పొరేషన్ ఇస్తుంది. ఇప్పుడు కార్పొరేషన్ ఇస్తుంది. విలీనం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీతభత్యాలు వస్తాయి. అంతే డిఫరెంట్. అదే జీతము అదే బేసిక్ ఉంటుంది. ప్రభుత్వంలో కలిస్తే మాకు రిటైర్మెంట్ అయితే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి ఆశ తప్ప ఇంకేమో జరుగుతుంది కాదు. వీళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు. బట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నారు? ఆ రిటైర్మెంట్ బెనిఫిట్సే ప్రభుత్వానికి చాలా భారంగా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు అంటే రాష్ట్రమే అప్పులలో ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంత ఓపిక పట్టాలి. ఒక 4 వారాల గడువు కూడా వాళ్ళు కోరినట్టు తెలుస్తా ఉంది. అయినా కూడా మీరే వినకుండా సమ్మెకు దిగిరని అది తప్పు సార్. 45 రోజుల ముందు ఒక్కరోజు సమ్మెకు విలువలే. సమ్మె చేస్తామని మేము డిమాండ్స్ ఇస్తే నిన్న ఆయన కరీంనగర్ పోతూ టెంపరీగా ఆయన ముంగటలో నడుచుకుంటూ పోతున్నాడు. ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్లో రాసుకొని ఓ కమిటీ వేసిపోయారు. వాళ్ళకి విధి విధానాలు ఏమి ఇవ్వలేదు. ఆర్టీసీ కోడ్స్ వేరే ఉంటాయి. 1963 యాక్ట్ ఉంటుంది మా దగ్గర. ఈయన ఆ యాక్టులో వాళ్ళకి ఏముందో కూడా తెలియదు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకురు, గొప్ప చదువులు చదువుకురు. వాళ్ళు విమర్శించలేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక రూల్స్ ఉంటాయి. అట్లా ఏమి వాళ్ళకి తెలియదు. వాళ్ళని పెట్టిపోయారు. నిమిషాల ముంగడ గంట ముందు పెట్టారు. 4 గంటలకు రెడీలు ఉండని నాకు ఫోన్కి మెసేజ్ ఉంది. నేను సెంట్రల్ చేసి మేము అక్కడ పోయినాం. 3:30కే పోయినాం. ఆకలితో ఉన్నాం కాబట్టి మాకు 5:30కి లోపల పిలిచారు. ఏం లేదు, మీరు అడిగినట్టే అడిగారు. మీ డిమాండ్స్ ఏమన్నాను? 32 డిమాండ్లు ఇచ్చినాం. మెయిన్ డిమాండ్కి ఇవైనా చేయమన్నాం. 32గా ఈ 12 చేయమన్నాం. ఈ 12 అయినా చేయండి సార్, ఇప్పుడే మేము సమ్మె కాలప్ చేస్తాం, ప్రెస్ మీట్ పెట్టన్నాం. మా దగ్గర ఎటువంటి బలం లేదు. మా కమిటీకి విధి విధానాలు లేవు. ఆ 12 డిమాండ్లు చేయమని అడిగినప్పుడు వాళ్ళ స్పందన ఏంది? వాళ్ళు ఏం లేవు మా దగ్గర. ప్రభుత్వానికి మేము నివేదిక ఇస్తాం. 4 వారాలు గడువు కావాలి, అది తప్ప ఇంకా వేరే ఏం చెప్పలే. మాకు టైం వేస్ట్ చేసిరు. ఈరోజు ఈ బస్సులు నడవడానికి కారణం ఏంటంటే మేము ప్రజలకు అప్పీల్ చేయలేకపోయినాం, మా కార్మికులకు కూడా అప్పీల్ చేయలేకపోయినాం. 10:30, 11 దాకా మేము మీడియా ముందుకే పోలే. ఎందుకంటే సమ్మె నడుస్తుందా, సమ్మె కాలం అయితే బయటకు ఎవరికి తెలియదు. టైం వేస్ట్ చేసిరు. కాబట్టి ఈరోజు కూడా కొన్ని బస్సులు వచ్చినాయి. నైట్ అవుట్ బస్సులు, డే అవుట్ బస్సులు
కొన్ని అనివార్యం తెలియక కూడా నైట్ అవుట్ బస్సులు డిపోలకు పోలే. రేపటి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డు మీద కనబడది. కాంట్రాక్ట్ కార్మికులు కానీ కాంట్రాక్ట్ జేఏసీ వాళ్ళు కానీ ఓలో కంపెనీ జేబీఎం వాళ్ళు కూడా వాళ్ళ హయ్యర్ మేనేజ్మెంట్కు లెటర్ రాసినాం. వాళ్ళు కూడా రేపటి నుంచి సమ్మెలో పాల్గొంటామన్నారు. అదే ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారు మా దగ్గర దాడి చేస్తున్నారంటే మేఘా కృష్ణారెడ్డి గారే. వాళ్ళు కూడా మీ ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాం, మాకు సమ్మెకి మద్దతు ఇచ్చి ఈ బస్సులను ఇమ్మీడియట్లీ మీరు డిపోలకే పరిమితం చేయాలి. ఏదైనా పార్టీ ఇప్పుడు ఆల్ పార్టీస్ మేము మద్దతు అడుగుతున్నాం. ఏదైనా జరగడానికి జరిగితే ఆ మేనేజ్మెంటు వాళ్ళే బాధ్యతలు జరుగుతారు. ఎటువంటి బాధ్యత మాకు లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేఘా కృష్ణారెడ్డి ఏమంటుందంటే ఇంకొక 1500 బస్సులనైనా ప్రైవేట్ బస్సులను రిక్రూట్ చేసుకొని నడిపిస్తుందంట, అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా. మరి అట్లనే కానీ చేస్తే మరి మీ సమ్మె ఇంకెన్ని రోజుల వరకు కొనసాగుతుంది? సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కొత్త కాదు. ఈ చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2000 సంవత్సరాలు కూడా సమ్మె జరిగింది. ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినాయి, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చినాయి. ఇంకా మేము అక్కడ దాకా పోలే, ఏ పార్టీ మద్దతు అడగలే. పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, మీరు ఒక పార్టీ మద్దతు అడుగుతున్నారని ఒక టీవీలో వచ్చింది. ఏ పార్టీ దగ్గర పోయినట్టు కానీ ఒకరు ముఖం నువ్వు చూపెట్టినట్టు చెప్పండి, నాకు ఇంకా 3 ఏళ్ళ సర్వీస్ ఉంది, రిజైన్ చేసిపోతా. మేము ఎవరిని అడగలే. ఈరోజు గన్ పార్క్ కాడ అమరవీరులకు మేము నివాళులు అర్పించి పార్టీ అధ్యక్షులకు పార్టీ సిఎల్పి లీడర్స్కు ఈరోజు కలుస్తాం, వాళ్ళ మద్దతు అడుగుతాం. ప్రజా సంఘాలకు అదేవిధంగా గౌరవనీయులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదేవి కూడా ఇలా 11:30కి మాకు టైం ఇచ్చారు, వారికి కూడా కలుస్తాం. కుల సంఘ నాయకులకు అందరికి మా అప్పీల్ చేయడం జరుగుతుంది. సమ్మె ఎన్ని రోజులు మా చేతులు లేదు, ప్రభుత్వం చేతులు ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కాలం చేయని మా డిమాండ్స్ ఒప్పుకుంటే ఇవే డిమాండ్ 32 వచ్చినాం. ఈ డిమాండ్స్ ఇప్పుడు ఏమన్నా ఈ రోజే కాలప్ చేస్తాం. థ్యాంక్ యూ. మా చేతులు. మీరేం చేస్తుంటారు బ్రదర్? నేను ఆర్టీసీ డ్రైవర్. అయితే మాకు గతంలో ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంతకుముందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు మాట ఇచ్చిండు, ఏమని కాంగ్రెస్ రాగానే కంపల్సరీ విలీనం చేస్తాం, బాధ్యత నాదన్నాడు. ఇంతవరకు లేదు. ఇప్పుడు 2 పిఆర్సీలు ఇవ్వాలి. ఇప్పుడు సరే పైసలతోడు కూడుకునేది, అప్పులతోడు కూడుకునేది. 2 పిఆర్సీలు రావాలి కదా. అట్లా రావాలంటే మేము రోడ్ల మీద వచ్చి అడ్డంగా వండుకోలే కదా. ఏ ఆర్టీసీ వర్కర్ కూడా పైసలతోడు కూడుకున్నదంటే సరే. ఇప్పుడు పైసలతోడు కూడుకోనిది ఉంది, ఏముంది? ఆర్టీసీ విలీనం ఒకటి, యూనియన్లు మళ్ళా తిరిగి తీసుకోవడం. ఈ పైసలు లేనివి కదా, ఇవి అప్పులు లేనివి కదా, మరి ఇదెందుకు చేస్తలేరు? ఇవైతే ఉన్నాయి కదా. ప్రధానంగా ప్రతి కార్మికుడి మనసులో ఉన్నదే ఇది. ఇవి 2 కావాలా. ఏవైతే మీరు 32 డిమాండ్స్లో 32 డిమాండ్లలో మీరు ఈ 2 ఎందుకు ఇవ్వమంటున్నారు? ఇవి 2 ఇవ్వండి. ప్రధానంగా ఇవి 2 మావి. యూనియన్లు ఇవ్వండి, విలీనం చేయండి. ప్రతి కార్మికుడి బాధ ఈ 2 వెనకాలనే ఉంది. ఇవి చేయండి మీరు. ఎందుకంటే మేడారం జాతర అయినప్పుడు కూడా గవర్నమెంట్ పేరును మా భుజాల మీద వేసుకున్నాం. కడుపుకు అన్నం తినకున్నా, నిద్ర లేకున్నా, నాన్న రోడ్ల మీద వండుకున్నా, చాలా కష్టపడ్డా కూడా గవర్నమెంట్కి మంచి పేరు రావాలని చాలా కష్టపడ్డాం. మరి మా టైం వచ్చే వరకు మీరు ఇట్లా మా కడుపు మీద కొడతా అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎన్ని రోజులు కాంగ్రెస్ మా పక్షాన్ని ఉంటుందని ఎన్నో ఆశలు పడ్డాం. మరి ఈ టైం వచ్చే వరకు చేతులు ఇడిచేస్తా అంటే ఎట్లా ఎర్రటి ఎండలో మేము ఎంత కష్టపడుతున్నాం? గుర్తు పెట్టుకోవాలా మా కష్టాన్ని, ఎక్కడ పోదు. అది నేను చెప్పేది. ప్రతి వర్కరు మీ దిక్కు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు చేస్తారా అని. ఈరోజు మీరు అది చేసి గవర్నమెంట్ మంచి పేరు తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాం. కంటోన్మెంట్ డిపో. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు సర్వీస్ లో? 15 ఇయర్స్. 2014లో రెగ్యులర్ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో విలీనం చేస్తానని ఆయన చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తానని చెప్పారు. ఆయననే చెప్పిండు, ఆయననే చేయలేకపోతున్నాడు. మేము న్యాయపరమైన డిమాండ్లను అడుగుతున్నాము. మహాలక్ష్మి పథకం పెట్టిండు, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కొత్త ఇంక్రిమెంట్ అనేది లేదు ఆర్టీసీలో. మేము డబల్ డ్యూటీలు చేస్తున్నాము, లీవులు ఇవ్వరు. ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు చాలా కష్టపడుతున్నాం మేము చాలా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీరు అంటే చేపట్టిన మొదటి సమ్మె. అంటే మీరు ఈ మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల మీకు ఇబ్బంది ఏమైనా అయిందో, బడ్డెన్ లాగా ఫీల్ అయిందా? చాలా ఇబ్బందిగా ఎదురవుతున్నాయి. మేము అందరికీ టికెట్లు ఇవ్వాలి. అప్పుడు పాసులు అంటే ఊరుకొని కొంతమందికి టికెట్లు ఇచ్చేవాళ్ళము. అందరు ఎవరు ఇంట్లో ఉండకుండా 30-40 వేలు 50 వేల టికెట్లను మేము ఇస్తున్నాము. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా మాకే పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఉందమ్మా అని చెప్పడం వల్ల మేము టికెట్ ఇస్తాము. చెకింగ్ అయితే మాకే పనిష్మెంట్. వాళ్ళకు ఫైన్ EFT విధించడం లేదు, మమ్మల్ని సస్పెండ్ చేయడమే జరుగుతుంది. ఇక్కడ సస్పెండ్ చేయడము, రిమూవ్ చేయడం జరుగుతుంది. మహిళా టికెట్ బదులు 0 టికెట్ అంటే క్యాష్ ఇస్తున్నారు. మేము టికెట్లు కొట్టడం వల్ల బై మిస్టేక్ వల్ల ఒక టికెట్ వచ్చేస్తుంది, అది 0 టికెట్.
దానివల్ల సస్పెండ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు చాలా మంది కండక్టర్లు. అట్లాంటివి కూడా ఎదురైనాము. వాళ్ళు కింద పడుతున్నారు. వెనక నుంచి ముందు మహాలక్ష్మి టికెట్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక న్యాయంగా ముందు నుంచి ఎక్కేవాళ్ళు, కానీ ఇప్పుడు వెనక నుంచి కూడా ఎక్కుతున్నారు. డ్రైవర్లు చూసుకోవాలి, కండక్టర్ చూసుకోవాలి. వెనకాల ఎక్కి కింద పడ్డారు అనుకో మాకే సస్పెండ్ చేయడం జరుగుతుంది. కండక్టర్ను డ్రైవర్ని సస్పెండ్ చేసిర్రు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా మాకే ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఈఎఫ్టీ టికెట్ 0 టికెట్ దొరికిందా వాళ్ళకి ఈఎఫ్టీ విధించడం లేదు. కండక్టర్లకే పనిష్మెంట్ ఇస్తున్నారు. డిపోస్ పేరు పెట్టి ఇంక్రిమెంట్లు తినడం చేస్తున్నారు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు సర్వీస్ లో? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేపట్టిన మొదటి సమ్మె ఇది. అంటే ప్రధాన డిమాండ్స్ అంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నారు కదా, మరి అవుతుందనే హోప్ నమ్మకం ఉందా? మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆర్టీసీ గురించి మేనిఫెస్టో పెట్టింది. ఆ రోజులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న పిఆర్సీలు ఇస్తాము, అదేవిధంగా యూనియన్లు రీఆర్గనైజేషన్ చేస్తాము, తర్వాత ప్రైవేట్ వెహికల్లను ఆర్టీసీ వాళ్ళు నడిపేటట్లుగా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పేసి కొన్ని డిమాండ్లను 32 డిమాండ్ల మేనిఫెస్టోతోన పెట్టడం అయింది. కానీ ఇప్పటికి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టిండ్రు. సంతోషము. దాని వలన ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మేము ఆర్టీసీ కార్మికులుగా మేము ఎంత చేయాలనుకున్నా అంత చేస్తూనే ఉన్నాం, వర్క్ చేస్తున్నాం. కానీ ఆర్టీసీ కార్మికులం కూడా ఈ ప్రభుత్వానికి మేము ముందుండి కూడా ఓట్లు వేసినాము. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులము ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ రోజు ఉన్న డిమాండ్లు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా మా సమస్యల పరిష్కారం కాలేదు. ఇప్పుడు బస్సుల సంఖ్య తగ్గిపోయి ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల మీకు డబుల్ డ్యూటీలు పడుతున్నాయి అని చెప్తా ఉన్నారు, నిజమేనా? మాకు రిక్రూట్మెంట్ లేదు. ఆర్టీసీలో రిక్రూట్మెంట్ గత ప్రభుత్వము చేసిన మోసము. ఎప్పుడైనా ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడూ మోసం చేయలే. ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి జరిగింది. ఈ ప్రభుత్వం ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి గెలిపించుకున్న తర్వాత ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అనేదే లేదు. అసలు రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. ఏదో అవుట్ సోర్సింగ్లను తీసుకొస్తున్నారు, 3 రోజులు చేస్తున్నారు, 4వ రోజు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ రోజు 49,000 మంది ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు 36,000కు వచ్చిండ్రు. అంటే మళ్ళీ వర్క్ లోడ్ కూడా ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు తిప్పుతున్నామో అంతకన్నా ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్స్ట్రా కిలోమీటర్లు తిప్పుతున్నాం. అంటే ఇప్పుడు వర్క్ లోడ్ పడినట్టే కదా. అంటే అట్లా వర్క్ లోడ్ పడ్డా కూడా మేము ఏం చేస్తున్నాము, మేము డబుల్ డ్యూటీలు చేస్తున్నాము, అన్నీ చేసుకుంటూనే ఆపరేట్ చేస్తున్నాం. కానీ మాకు కూడా జీతభత్యాలు పెంచాలి కదా. అందుకని మేము ఈ జీతభత్యాల గురించి 2025లో మొదటిసారి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏంది, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇప్పుడు కొంచెం టైం ఇవ్వండి, మాకు 4 నెలలు 5 నెలలు ఇవ్వండి అంటే 8 నెలలు అయ్యింది. 8 నెలలు 9 నెలలు అయ్యింది. మళ్ళీ మన 42 డేస్ క్రితం మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా ఈ 42 రోజులు అవుతున్నా కూడా మమ్మల్ని చర్చలకు ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. కాబట్టి చర్చలకు విలువ లేదు. నిన్న పిలిచి ఇంకా 4 వారాలు ఇవ్వండి అంటే ఇదల్లా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కాలయాపన చేయడానికి కానీ ఆర్టీసీ వర్కర్ల సమస్యలను పరిష్కరించడం కాదని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. ఒక మాట అన్న, ఇప్పుడు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గాని ఇంకొందరు ఏమంటున్నారు, ఎవరైతే ఇప్పుడు కమిటీలో ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మీకు న్యాయం చేస్తామని చెప్పినా కూడా కొందరు అంటే జేఏసీ నాయకులు కావచ్చు, ఇంకొందరు నాయకులు రెచ్చగొట్టినందుకే ఆర్టీసీ కార్మికులు అనవసరంగా రెచ్చిపోయి సమ్మెకి దిగినరని అంటున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, గతంలో స్ట్రైక్ చేసినప్పుడు యూనియన్ నాయకులు రెచ్చగొట్టి చేసిండ్రు అని చెప్పేసి యూనియన్లను తీసేసిండ్రు. యూనియన్లను తీసేసిన తర్వాత కూడా ఆ రోజు ఏవైతే డిమాండ్లు ఉన్నావో అవి అట్లనే కంటిన్యూ అవుతూ వచ్చినాయి. ఈరోజు యూనియన్ లేవు, ఏం లేవు. అయినా వర్కర్ల ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆత్మరక్షణ అంటే వర్కర్లు అందరూ మమేకమయ్యి ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈరోజు జీతాలు సరిపోక అందువలన ఈరోజు అందరు కలిసి మా కోసం మేమే అందరం చేసుకుంటున్నాం ఇది సమ్మె. నమస్తే. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సర్వీస్ లో? 98 నుంచి. మరి ఇప్పుడు ప్రభుత్వం మీ యొక్క డిమాండ్స్ ని నెరవేర్చే విధంగా మీకు ఏమైనా అనిపిస్తుందా, నమ్మకం ఉందా? మాకు ప్రభుత్వం నమ్మకం ఉంది. 42 డేస్ నుంచి నోటీస్ ఇచ్చి 42 డేస్ అయిపోయింది. మాకు నమ్మకం ఉండే, రాత్రి వరకు కూడా ఉదయం తెల్లవారు వరకు నమ్మకం ఉండే. కానీ నమ్మకం సన్నగిల్లిపోయింది. మేము స్ట్రైక్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు, ఏం లేదు. గవర్నమెంట్లో విలీనం చేయాలా,
మాకు 2 పిఆర్సీలు ఇవ్వాలా. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సులోనే మా డ్రైవర్లను తీసుకోవాలి, మాకే అప్పగించాలి. ఆర్టీసీ తీసుకొని ఆ బెనిఫిట్ మొత్తం ఆర్టీసీ పొందని మా కోరిక. మరి ప్రభుత్వము కొంచెం ఒక 4 వారాల గడువు కోరినట్టు కనిపిస్తోంది. ఆ గడువును మాట వినకుండా కనీస సమయం ప్రభుత్వానికి ఇవ్వకుండా తొందరపడి మీరు సమ్మెకి దిగిరని అంటా ఉన్నారు. యాక్చువల్గా May 25లో కూడా 2025లో కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాం. వాళ్ళు కాలాపే చేశారు, అది విరమించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె నోటీస్ 40 డేస్ అయిపోయింది. వాళ్ళు చర్చలకు వస్తలేరు, పిలుస్తలేరు. ఇప్పుడు ఏదో రండి అని చెప్పి చర్చలకు రమ్మని చెప్పి SMS లో పెడుతున్నారు. వాళ్ళ మా మీద ప్రభుత్వం సీరియస్ లేదు. మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు స్ట్రైక్ కాలేదు, కాదనుకున్నాం. 99% మేము అదే అనుకున్నాం. ఇప్పుడు అయ్యింది కాబట్టి మేము చింతిస్తున్నాం దానికి. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లు మేము గంధం కోరట్లేదు. మాకు రావాలి 2 పిఆర్సీలు, ప్రభుత్వ విలీనము, 1 ఎలక్ట్రిక్ బస్సులకు మా డ్రైవర్లను తీసుకోవాలా, జాబ్ గ్యారంటీ అయితే ఉంటుంది. రైట్ అన్న, వెల్కమ్. ఆర్టీసీ అన్న ఆదిలాబాద్ నైట్ రోడ్ బస్సు హాల్టింగ్ ఇది. మేనేజ్మెంట్ కి ఫోన్ చేస్తే అది చేయండి అని చెప్పారు. ఇప్పుడు మీరు సమ్మెలో ఉన్నారా? సమ్మేళనం ఇప్పుడు బందా? బంద్ అని చెప్తుండ్రు, మరి ఎంత కన్ఫామ్ లేదు మాకు. మేమెంత ఆదిలాబాద్ డిపో కాబట్టి అంత కన్ఫామ్ లేదు మాకు. అక్కడ పోయిన తర్వాత సమ్మేళనం, సమ్మె అంటే సమ్మెనే ఉన్నారు. ఎందుకంటే మాకు చెప్పిన డిమాండ్స్ ఏమున్నాయో అవి ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ డిపో హైదరాబాద్ వచ్చినాం నిన్న. ఇప్పుడు ఫోన్ చేసినాం డిపో మేనేజ్మెంట్ కి, అయితే వచ్చేయండి అని చెప్పిండ్రు వాళ్ళు. ఆదిలాబాద్ రమ్మన్నారు, వచ్చేసినాం అంతే. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు సమ్మెలో ఉన్నట్టేనా? మరి ఇప్పుడు బస్సు నడిపిస్తారా ఎట్లా? ఇప్పుడు బస్సు తీసుకొని పోవాలా కదా డిపోకు, ఆదిలాబాద్ తీసుకొని పోవాలా. అలా పోయినాక తెలుస్తుంది ఇక సమ్మె అంటే సమ్మెనే. మాకు అందరితోని మనం సార్ అంతే. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు ఏందన్నా? అంటే మీరు ప్రభుత్వం నుంచి వెళ్ళి మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంది అసలు? డిమాండ్లు ఏంటంటే సార్, ఇప్పుడు సీఎం సార్ చెప్పిండు విలీనం చేస్తా, పిఆర్సీలు ఇస్తా, యూనియన్ ఇస్తా అని చెప్పిండు కదా, అందు గురించే స్ట్రైక్ చేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు నెరవేర్చే వరకు కూడా మీరు ఖచ్చితంగా ఈ సమ్మెలో పాల్గొంటారా? సమ్మెను కొనసాగిస్తూనే ఉంటారా? అందరితో పాటు పాల్గొంటాం సార్ మేము. అందరు ఎట్లా అంటే అట్లా, మేము కూడా వర్కర్స్. అంటే కానీ ఒక మాట అడగాలనుకుంటున్నా, అంటే మీరు ఇప్పుడు ఒక డాక్టర్ అయినా, ఒక పోలీస్ అయినా, ఒక కామన్ మ్యాన్ అయినా, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఇవాళ బస్సును వినియోగిస్తారు. మరి మీరు సమ్మెకి దిగితే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కదన్నా? దాని గురించి మేమేం చెప్పలేం సార్, ఎందుకంటే సీఎం గారు చెప్పిండ్రు మేము ఇస్తాం మీకని, మీకు ఇస్తామని చెప్పిండ్రు. అదే మాట మీద స్ట్రైక్ చేసినాం.